అసలు ఆ ఫోటో ఏంటి, 4K క్వాలిటీ ఏంటి, నిజంగా అది ఏఐ ఫోటోలోనే లేకపోతే డిఎస్ఎల్ఆర్తో తీసిన ఫోటోలా? నేనైతే ఇంకా షాక్లోనే ఉన్నానండి. ఎందుకంటే నాకు తెలిసి ప్రపంచంలోనే ఇంత బెస్ట్ ఏ ఇమేజ్ మోడల్ ఇప్పుడు దాకా చూసి ఉంటారేమో. గూగుల్ నానో బనానా ప్రో మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. దాని యాక్సెస్ అనేది ఇప్పుడు హిక్స్ఫీల్డ్ ఏ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉందన్నమాట. నేను ఇమేజ్ అయితే జనరేట్ చేశాను. లిటరల్గా నేనైతే షాక్లో ఉన్నాను అనమాట ఇప్పటి వరకు అయితే. ఒకసారి మీకు శాంపుల్ చూపిస్తాను, ఇది చూడండి. ఇమేజ్ 26.3 MB 4K క్వాలిటీ రెజల్యూషన్తో ఇమేజ్ అయితే జనరేట్ చేస్తున్నాయి. నేను ఇచ్చిన ఫేస్ ఇమేజ్ని కూడా మ్యాచ్ చేస్తూ మనకు అవుట్పుట్ ఇచ్చిందనమాట. బూర్జ్ ఖలీఫా సంబంధించిన అక్కడ పైకి ఎక్కినట్టుగా నా ఇమేజ్ జనరేట్ చేయమంటే చూడండి ఎంత క్వాలిటీగా మనకి ఇమేజ్ జనరేట్ చేస్తుందో. మీరు ఎంత జూమ్ చేసినా ఆ పిక్సలేట్ అవ్వట్లా, అంత రియలిస్టిక్ ఇమేజ్ జనరేట్ చేసింది. ఇంకోటి పిరమిడ్ మీద కూర్చున్నట్టుగా జనరేట్ చేయమంటే ఆ ఇమేజ్ జనరేట్ చేసింది. ఇది కొంచెం క్లిక్ బైట్ రిలేటెడ్గా ఇమేజ్ జనరేట్ చేయమంటే అది జనరేట్ చేసింది. ఇది ఎక్కడ కూడా రియల్గా కాదు, ఆ గుడ్లు ఏమీ లేవు, బట్ అది జనరేట్ చేసింది. ఒక థండర్ కోలా ఐస్ బ్లాస్ట్ అనే ఒక పేరుతో కూల్ డ్రింక్ రిలేటెడ్ ఇమేజ్ జనరేట్ చేయమన్నాను. ఇది చూడండి ఎలా జనరేట్ చేసిందో. క్వాలిటీ చూడండి ఎంత ఉందో. 25.5 MB 55043072 4K రెజల్యూషన్ ఇమేజ్ అనమాట. నా ఫేస్ చాలా వరకు రియలిస్టిక్గా వచ్చింది. 13,000 crore స్కామ్ అని జస్ట్ ఒక తమ్నెయిల్ టెక్స్ట్ ఇచ్చి అది జనరేట్ చేసింది. నేనైతే నమ్మలేకపోతున్నాను అనమాట ఇంత రియలిస్టిక్గా జనరేట్ చేస్తుందని. అలానే ఒక టెక్స్ట్ ఇస్తే ఏ ఇండియా బిగ్ అప్డేట్ అని చెప్పి తెలుగు ప్లస్ ఇంగ్లీష్. ఈ మోడల్లో ప్రత్యేకత ఏంటంటే ఇంగ్లీషే కాదు తెలుగు టెక్స్ట్ని కూడా న్యాచురల్గా ఇస్తుంది అనమాట, మిస్టేక్స్ లేకుండా. మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది అనమాట. ఇది ఏదైతే ఉందో మోడర్న్ కాంబ్యాక్ స్టైల్లో ఇండియాలోని కొంచెం మంది ఫేమస్ సెలబ్రిటీ సంబంధించిన వాళ్ళు ఇందులో ఉంటే అలా ఉంటుంది జనరేట్ చేయమంటే జనరేట్ చేస్తుంది. నేను మీకు ఈ మోడల్ గురించి చెప్పడానికి నేను కూడా చాలా ఎక్సైట్ అవుతున్నాను. మరి ఈ మోడల్ మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో మనకి వెబ్సైట్ చూసుకున్నట్లయితే hicksfield.ai అనే ఒక వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలండి. సో మీరు hicksfield.ai వెళ్ళిన తర్వాత ఫస్ట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సైన్ అప్ మీద క్లిక్ చేసి మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, దీని ద్వారా అయితే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు మినిమం ప్లాన్ అయితే తీసుకోవాలన్నమాట. ప్రజెంట్ నేను మీకు చెప్పబోయే గూగుల్ నానో బనానా ప్రో మోడల్ మీరు యాక్సెస్ చేయాలంటే కనుక సో మినిమం hicksfield.aiలో అల్టిమేట్ ప్లాన్ తీసుకుంటే మాత్రమే మీకు ఈ పర్టికులర్ ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోగలుగుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇమేజ్ లో నానో బనానా ప్రో అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ప్రాంప్ట్ సెక్షన్ ఇక్కడైతే ఉంటుందన్నమాట. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అనేది చూడొచ్చు అనమాట. 1:1, 4:3, 16:9, 21:9, 5:4, 3:2, 2:3 చాలా ఆస్పెక్ట్ రేషియోస్ ఉన్నాయి. అలానే ఇక్కడ మనకి ఇమేజ్ జనరేషన్ వచ్చి 1K, 2K, 4K హైయెస్ట్ 4K వరకు కూడా మీకు రెజల్యూషన్ అయితే ఇస్తున్నారు. ఈవెన్ ప్రజెంట్ అయితే అన్లిమిటెడ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట hicksfield.aiలో. మీరు అన్లిమిటెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ క్రెడిట్స్ కూడా ఖర్చు అవ్వనమాట. మీరు జస్ట్ ఫ్రీగానే ఇమేజ్ అనేవి ఎన్ని కావాలంటే అన్ని ఇమేజ్ కూడా జనరేట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. నేనైతే ఫస్ట్ కొన్ని ఇమేజ్ అయితే జనరేట్ చేస్తాను. ఇందులో నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఫోటో రియలిస్టిక్ మోర్టల్ కాంబాక్ట్ క్యారెక్టర్ సెలెక్ట్ స్క్రీన్ విత్ ఫేమస్ తెలుగు యాక్టర్స్ అని చెప్పి నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ మీకు రెజల్యూషన్ వచ్చి నేను 4K రెజల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆస్పెక్ట్ రేషియో 16:9 పెట్టాను. ఇక్కడ అల్టిమేట్లోకి అయితే పెట్టుకున్నాను. సో నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో నేను అల్టిమేట్ ప్లాన్ ఉన్నప్పుడు కాన్కరెంట్ జనరేషన్స్ అయితే చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. సో నేను వేరే ప్రాంప్ట్ కూడా ఇస్తాను. నేను నెక్స్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఈవీ కుర్రాడు ఎక్స్పో అనేది ఒకటి జరుగుతుంది, దానికి సంబంధించిన ఒక పోస్టర్ని అయితే జనరేట్ చేస్తున్నాను అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాను. ఈ పోస్టర్ని అయితే మాత్రం ఈసారి నేను ఆస్పెక్ట్ రేషియో అయితే మారుస్తున్నాను. 1:1 రేషియోని సెలెక్ట్ చేశాను. మల్టిపుల్ డ్రెస్ అవుట్పుట్స్ వేసుకున్న ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేయమంటున్నాను. సో దానికి ఈసారి నేను 5:4 ఆస్పెక్ట్ రేషియో ఇచ్చి జనరేట్ చేయమని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు అయితే 3 కాన్కరెంట్ జనరేషన్ జరుగుతున్నాయి. నెక్స్ట్ నేను ఇంకొక ఇమేజ్ అయితే ఇస్తున్నాను. ఈసారి నా ఫేస్ ఇమేజ్ని అయితే ఇచ్చి దాని నుంచి అయితే ఇమేజ్ జనరేట్ చేయమంటున్నాను అనమాట. సో నా ఇమేజ్ అయితే లోడ్ అయిపోయింది. సో ఇక్కడ నేను 9:16 రేషియోలో జనరేట్ చేయమంటున్నాను. సో ఇక్కడ అగైన్ అన్లిమిటెడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఇది నార్మల్ ప్రాంప్టే కాబట్టి నా ఇమేజ్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను. బట్ ఈసారి నేను 4K కాకుండా 2K రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో 2K రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకుని అగైన్ ఈసారి 21:9 మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక బోర్డు మీద ఒక ఈక్వేషన్ రాయాలన్నమాట. సో ఇది కూడా టెక్స్ట్, ఎందుకంటే ఈ మోడల్లో టెక్స్ట్ అనేది బాగా జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. దాన్ని కూడా నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అన్లిమిటెడ్ మీద క్లిక్ చేశాను. వన్స్ ఈ పర్టికులర్ ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా జనరేట్ అయింది అనేది. కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఎందుకంటే 4K ఇమేజ్ ఆల్మోస్ట్ 10 to 15 minutes టైం అయితే తీసుకుంటుంది అనమాట. వన్స్ ఇమేజ్ అని జనరేట్ చేసిన తర్వాత చూపిస్తాను. సో మనకైతే ఇప్పుడు ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయినాయి అనమాట. ఒకసారి చూద్దాం అండి.
సో ఇక్కడ మీకు జనరేట్ అయిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఈ ఇమేజ్లో ప్రత్యేకత ఏంటంటే ఇది కన్సిస్టెంట్ ఇమేజ్ అనమాట. సేమ్ క్యారెక్టరు డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్లో ప్రొఫెషనల్ ప్లస్ ఫార్మల్ వేర్స్లో గురించి ఎలా అనిపించింది చూడండి, ఎంత రియలిస్టిక్గా వచ్చింది చూడండి అనమాట. నిజంగా అమ్మాయి ఎక్కడో రియల్గా ఎక్కడో పుట్టినట్టుగా అనిపిస్తుంది కదా, అంత రియలిస్టిక్ ఇమేజ్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ అయితే ఈవీ కొరాడ్ ఎక్స్పో 2025 అని చెప్పి ఒక పోస్టర్ డిజైన్ చేయమన్నాను. చూడండి ఎగ్జాక్ట్గా నేనైతే టెక్స్ట్ ఇచ్చాను అదే టెక్స్ట్ అయితే వచ్చిందనమాట. మిస్టేక్స్ అయితే ఏమీ లేవు. సో దానికి నేను ఈవీ అనగానే దానికి వెనకాల ఎలక్ట్రిక్ కార్ లాంటి ఒక ఇమేజ్ని కూడా యాడ్ చేసింది అనమాట. క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ మన తెలుగు యాక్టర్ స్టైల్లో మనకి మోర్టల్ కాంబాక్ సంబంధించిన ఒక గేమ్ ఇమేజ్ జనరేట్ చేయమంటే జనరేట్ చేసింది. ప్రభాస్ గారిని చిరంజీవి గారిని 2 టీముల కింద విడగొట్టింది, కొంతమంది మధ్యలో వేరే ప్లేయర్స్ని కూడా యాడ్ చేసింది అనమాట. కాకపోతే ఇక్కడ సేమ్ ప్లేయర్స్ని అయితే యాడ్ చేసింది. మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు వీళ్ళ పేర్లు ఇక్కడ తెలుగులో అయితే కొంచెం మిస్టేక్స్ అయితే వచ్చినాయి. ఎందుకంటే అక్కడ నేను స్పెసిఫిక్ టెక్స్ట్ అయితే ఇవ్వలేదు, బై డిఫాల్ట్గా తీసుకుంది కాబట్టి కొంచెం మిస్టేక్ అయితే వచ్చింది అనమాట. హై రిజల్యూషన్తోనే మనకి ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ నా ఇమేజ్ చూడండి, ఒక ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో కొంచెం ఇది కాస్త టాక్సిక్ రిలేటెడ్ ఐస్ క్రీమ్ అన్నట్టుగా ప్రాంప్ట్ అయితే జనరేట్ చేయమన్నాను అనమాట. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే ఒక భయంకరమైన ఐస్ క్రీమ్ జనరేట్ అయిందనమాట. దానికి సంబంధించిన ఇమేజ్ ఇది. నేను లిటరల్గా దాన్ని చూసేదో భయపడుతున్నట్టుగా అది వెరైటీగా చూస్తున్నట్టుగా ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. ఇంకా మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే మీలో ఎవరైనా సరే ఇది ఏ ఇమేజ్ అని అనుకుంటారు, 100% ఇది నిజమైన ఇమేజ్ అని అనుకుంటారు. ఎందుకంటే బోర్డు మీద x² + y² = 100, రేడియస్ = 10 రియలిస్టిక్ ఒక హ్యూమన్ రాసినట్టుగా అక్కడ అక్షరాలు అయితే ఉన్నాయన్నమాట. రేడియస్ = 10. ఇది ఈవెన్ ఆ రేడియస్ సర్కిల్ కూడా చూడండి, పర్ఫెక్ట్ సర్కిల్ అయితే వేల. హ్యూమన్స్ కొంచెం ఎర్రర్ చేస్తారు, అంత రియలిస్టిక్గా వచ్చిందనమాట ఆ బోర్డు కానివ్వండి. నేనైతే లిటరల్గా షాక్ అవుతున్నాను అనమాట దీని రిజల్ట్ చూసి. ముఖ్యంగా ఈ నానో బనానా ప్రో మోడల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే టెక్స్ట్ అనేది బాగా జనరేట్ చేస్తుందని చెప్పారు. నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా నేను వరకు టెక్స్ట్ ఇచ్చినంత వరకు యాక్యురేట్గా ఇప్పటి వరకు అయితే రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, మిక్స్డ్ లాంగ్వేజ్లో కూడా అవుట్పుట్ అయితే చాలా బాగా అయితే ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇంకొక 5 ప్రాంప్ట్స్ కూడా ఇచ్చి ఒకసారి టెస్ట్ చేస్తాను, ఎలా అనిపిస్తుందో కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చి 2K జనరేట్ చేస్తున్నాను. సో ఈ ఆస్పెక్ట్ రేషియో వచ్చి 16:9 సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ ఒక కలర్ ప్లేస్మెంట్ రిలేటెడ్ ప్రాంప్ట్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ ఒక ఫ్రిడ్జ్ అయితే తీసుకుని ఆ ఫ్రిడ్జ్ లోపల ఏమేమి ఉండాలో దాన్ని డిసైడ్ చేయమన్నాను. సో ఫ్రిడ్జ్ ఇస్తున్నాను కాబట్టి 9:16 రేషియో సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి న్యూటన్స్ థర్డ్ లాని ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి దానికి సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేయమంటున్నాను. సో దీనికి మాత్రం 4K సెలెక్ట్ చేశాను. అగైన్ దీనికి కూడా 16:9 రేషియోలో. చివరిగా ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, ఇది మాత్రం నేను 1Kలో జనరేట్ చేస్తున్నాను. సో వన్స్ ఇమేజ్ అని జనరేట్ అయిన తర్వాత ఎలా వచ్చిందో చూద్దాం. సో మనకైతే ఇమేజ్ అన్ని జనరేట్ అయిపోయినాయి అనమాట. ఫస్ట్ నేను ఒక డీటెయిల్డ్ ప్రాంప్ట్ గురించి మాట్లాడతాను. సో ఈ ఇమేజ్ ప్రాంప్ట్ చూడండి, నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఒక ఫ్రిడ్జ్ లోపల 2 లార్జ్ యాపిల్స్, 4 స్మాల్ యోగర్ట్ కప్స్ ఉండాలి, 1 టాల్ వాటర్ బాటిల్, అలానే యాక్యురేట్ స్కేల్ డిఫరెన్సెస్, నీట్ అరేంజ్మెంట్ ఉండాలన్నాను. 2 లార్జ్ యాపిల్స్ కింద ఉన్నాయి చూడండి, 4 స్మాల్ యోగర్ట్ కప్స్ అవి ఉన్నాయి. నెక్స్ట్ 1 టాల్ వాటర్ బాటిల్ అది కూడా ఉంది. యాక్యురేట్ స్కేల్ డిఫరెన్స్ నెట్ అరేంజ్మెంట్ అనేది జనరేట్ చేశారు. నిజంగా చూడండి, మనం జస్ట్ ఇలా ఉండాలనే వాటిని కూడా అర్థం చేసుకుని మనకి ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. సో దీని క్వాలిటీ కూడా చూడొచ్చు మన ఇమేజ్ అనేది. నెక్స్ట్ చూసినట్లయితే కలర్స్ క్లియర్గా ఉండాలి, బ్లాక్ ఎల్లోతో మినిమల్ జామెట్రీ స్టడీ అనేది ఉండాలని చెప్పాను, అది దానికి సంబంధించిన ఇమేజ్ అయితే జనరేట్ చేసింది అనమాట. నెక్స్ట్ చాకో బర్స్ట్ ప్రోటీన్ బైట్స్ అనే ఒక పేరుతో నాకు ఒక బాక్స్ కావాలి, క్యాలరీస్, ప్రోటీన్, కార్బ్స్ టోటల్ అని చెప్పి. నిజంగా ఒక బాక్స్ మీరు ఏమన్నా ఇలాంటి చాకో బర్స్ట్ లాంటివి తింటే సేమ్ అలాగే బాక్స్లో కనిపిస్తుంది కదా, అంత రియలిస్టిక్గా జనరేట్ చేసింది. నెక్స్ట్ చూడండి స్పైస్ క్రంచ్ మసాలా చిప్స్ అనమాట. ఇది యాక్చువల్గా తక్కువ రిజల్యూషన్లో మనకు 1K రిజల్యూషన్లో జనరేట్ చేసిన ఇమేజ్. ఇది కూడా మనకు రియలిస్టిక్గానే ఉంది, కాకపోతే మనకి 4K క్వాలిటీ అంత అయితే లేదు. చివరిగా మనకి న్యూటన్స్ 3 లాస్ గురించి ఇమేజ్తో జనరేట్ చేయమని చెప్పారు. లా 1 ఇనర్షియా, ఆబ్జెక్ట్ అట్ రెస్ట్ స్టేస్ అట్ రెస్ట్, లా 2 F = ma, లా 3 యాక్షన్ అండ్ రియాక్షన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చాలా నీట్గా మా లాస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. నాకైతే మాత్రం నానో బనానా ప్రో మోడల్ అయితే మాత్రం బాగా నచ్చిందండి. ప్రజెంట్ అయితే హిక్స్ఫీల్డ్ ఏఐలో అయితే మాత్రం మీరు అన్లిమిటెడ్ ఆప్షన్తో ఎన్ని ఇమేజ్ అయితే అన్ని ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఒకసారి దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తున్నాను. సో బేసిక్, ప్రో, అల్టిమేట్, క్రియేటర్ అన్ని 4 ప్లాన్స్ అయితే ఉంటాయన్నమాట. స్టార్టింగ్ వచ్చి మనకి $9తో స్టార్ట్ అవుతుంది మంత్లీ, ప్రో వచ్చి $29. బట్ మీకు చెప్పిన నానో బనానా ప్రో
మీకు యాక్సెస్ కావాలంటే మాత్రం అల్టిమేట్ లేదా క్రియేటర్ ప్లాన్ తీసుకోవాలి. అల్టిమేట్ వచ్చి $49, క్రియేటర్ ప్లాన్ వచ్చి $99 అయితే ప్రజెంట్ అయితే అందుబాటులో ఉందన్నమాట. మీకు అల్టిమేట్ కానీ క్రియేటర్ కానీ కొంచెం క్రెడిట్స్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట. సో అలానే కాన్కరెంట్ జనరేషన్స్ అనేవి కూడా ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి మీకు అల్టిమేట్ ప్లాన్లో ఏంటంటే వీడియో వచ్చి 4 జనరేట్ చేసుకోవచ్చు, ఇమేజ్ వచ్చి 8 కాన్కరెంట్ జనరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. క్రియేటర్ కూడా మనకి సిమిలర్గానే అయితే ఉంటాయి, బట్ క్రియేటర్లో అయితే వీడియో కూడా 8 కాన్కరెంట్ జనరేషన్ అయితే చేసుకోవచ్చు. హిక్స్ఫీల్డ్ ఏఐ సంబంధించిన వెబ్సైట్లో నానో బనానా ప్రోని ట్రై చేద్దాం అనుకున్నట్లయితే హిక్స్ఫీల్డ్ ఏఐ వాళ్ళ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఆ వెబ్సైట్ని అయితే మీరు ట్రై చేయొచ్చు. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కంటెంట్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.